రాష్ట్రంలో మరిన్ని ముఖ్యమైన వార్తలు బ్రీఫ్గా చూద్దాం. విద్య, వైద్యం, ఆర్థిక అభివృద్ధిపై కూటమి ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ పెట్టిందని మంత్రి డిఎస్బివి స్వామి అన్నారు. సచివాలయంలో విభిన్న ప్రతిభావంతులు, వయోవృద్ధులు, ట్రాన్స్జెండర్స్ సంక్షేమ శాఖ నిర్వహించిన వర్క్షాప్ లో ఆయన పాల్గొన్నారు. నెల్లూరు జిల్లా తోటపల్లి గూడూరు మండలం పేడూరులో ఎస్సీఐఎల్ సహకారంతో నిర్మించిన మినరల్ వాటర్ ప్లాంట్ ను ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ప్రారంభించారు. అనంతరం రైతులకు పట్టాదారు పాసు పుస్తకాల పంపిణీ చేశారు. తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లి మండలం ఎర్నగూడెం జెడ్పీ పాఠశాలలో అంగవైకల్యంతో బాధపడుతున్న పిల్లలకు 8,30,000 రూపాయల విలువైన 102 ఉపకరణాలను ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు కూటమి నాయకులతో కలిసి అందజేశారు. కర్నూలు జిల్లా కోడుమూరులో తాగునీటి సమస్యను శాశ్వత పరిష్కారానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి తెలిపారు. గాజుల దిన్నె నుంచి కొత్త పైప్లైన్ వేసేందుకు త్వరలోనే టెండర్లు పిలుస్తామన్నారు. తాగునీటి ఎద్దడి వేళ హంద్రీ నది బోర్లు ఉన్న స్థలాలను మండల అధికారులతో కలిసి ఎమ్మెల్యే పరిశీలించారు. ప్రకాశం జిల్లా టంగుటూరు మండలం పొందూరులో కలెక్టర్ రాజాబాబు పల్లెనిద్ర కార్యక్రమం నిర్వహించారు. మనమిత్ర, కౌశలం, అవేర్ 2.0 సేవలపై ప్రజలకు స్వయంగా కలెక్టర్ వివరించారు. ప్రజా సమస్యలపై అధికారులు దృష్టి పెట్టాలని ఆదేశించారు. కడప జిల్లా కమలాపురం రైల్వే స్టేషన్లో ప్యాసింజర్ రైళ్లు నిలుపుదల చేయాలంటూ ప్రజలు, ఉద్యోగులు, విద్యార్థులు భారీ ర్యాలీ నిర్వహించారు. రైళ్ల నిలుపుదల సాధన కమిటీ ఆధ్వర్యంలో చేపట్టిన ర్యాలీ రైల్వే స్టేషన్ వరకు సాగింది. అనంతరం రైల్వే సిబ్బందికి వినతి పత్రం అందజేశారు. విశాఖ సింహాద్రి అప్పన్న స్వామికి 21 రోజుల్లో హుండీలో సమర్పించిన కానుకల ద్వారా 1.76 కోట్ల ఆదాయం సమకూరింది. 102 గ్రాముల బంగారం, 6 కిలోలకు పైగా వెండి, 14 దేశాలకు చెందిన విదేశీ నగదు ఉన్నట్లు ఆలయ ఈవో వెంకట్రావు తెలిపారు. విశాఖ కురుమన్నపాలెం జంక్షన్ గౌరీనగర్ బస్టాప్ వద్ద టిప్పర్ లారీ కారుని ఢీకొట్టింది. ప్రమాదంలో కారు బోల్తా పడడంతో అందులో ప్రయాణిస్తున్న వారికి స్వల్ప గాయాలయ్యాయి. బోల్తా పడిన కారుని స్థానికులంతా కలిసి పైకి లేపారు.